మున్సిపాలిటీ ఉంటేనే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉన్నటువంటి మంచి రోజులు ఉంటాయని చెప్పి వ్యాపార వాణిజ్య వర్గాలతో పాటు రైతులు, యువకులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా ఇలా ఏకపక్షంగా స్పందిస్తున్నారు. ఏ సర్వేలు చూసినా, మా పార్టీ సర్వేలే కాదు, వివిధ రకాల ప్రెస్ మీడియా సర్వేలన్నీ చూసినా, చివరికి కాంగ్రెస్ పార్టీ సర్వేలు చూసినా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసినా, ముఖ్యమంత్రి గారి సీఎంఓ ప్రత్యేకంగా నిఘా పెట్టి సర్వేలు చేసినా నర్సంపేట బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం ఉందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సర్వేలు ఇలా బయటకు వచ్చినాయి. చేరికల పరంపర కొనసాగుతున్నది. విలీన గ్రామాల్లో అయితే ఏకపక్షంగా ప్రజలందరూ కూడా రైతు బంధు 2 సార్లు మోసపోయినాం, 1 ఎకరా ఉన్నటువంటి రైతు ఇలా 15,000 రూపాయలు మునిగినాం, పోయిన ఎండాకాలం పంట యాసంగి బోనసు ఇలా దొంతి మాధవరెడ్డి గారి యొక్క పుణ్యాన కాంగ్రెస్ పార్టీకి ఓట్లెత్తే బోనస్ను మాకు మోసం చేసిందని చెప్పి రైతులు చాలా ఎదురొచ్చి ఆశీర్వాదం తెలుపుతున్నారు. ఇక అది రాదు. పోయిన ఎండాకాలం బోనస్ ఎగబెట్టిళ్ళు, మొన్న గడిచినటువంటి వానాకాలది యేసుడు ఇప్పుడే ప్రారంభించి అందరికి రాలే. దాని మీద కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించే పరిస్థితి వచ్చింది ఎన్నికల్లో. అదే పద్ధతిలో మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 30,000 ఇళ్లు ప్రకటించిన మన స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి ఇందిరమ్మ పథకంలో మన నియోజకవర్గంలో గ్రామాల వారీగా ఆయనకు వచ్చేది 3,000. అది కూడా వచ్చే సంవత్సరానికి వస్తాయి. 30,000 ప్రకటించింది ఇప్పటికే. ఇక మున్సిపాలిటీలో కూడా అదే కథ. ఇప్పుడు మొదలు పెడతాడు. ఇక పెట్టలే. నేనే ముందు చెప్తాను, అయ్యా మాధవరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మీ ఎమ్మెల్యే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య 30,000. మరి ఇప్పుడు మళ్ళా ప్రకటిస్తామంటే నమ్మడానికి నర్సంపేట ప్రజలు ఏమైనా అవగాహన లేని